గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ వచ్చి డిస్క్రీట్ మోడలింగ్. డిస్క్రీట్ మోడలింగ్ లో మనం ఆల్రెడీ కొన్ని టాపిక్స్ గ్రాఫ్ కలరింగ్, ఫైండింగ్ షార్టెస్ట్ పాత్ ఇవన్నీ వేరే వాళ్ళు చెప్పినారు. నేను ఇప్పుడు స్పానింగ్ ట్రీస్ గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ ఇక్కడ కొన్ని డయాగ్రామ్స్ ఇచ్చినారు కదా, ఇక్కడ సపోజ్ ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, వీటిని వర్టిసెస్ అంటాము. ఈ వర్టిసెస్ నుంచి ఈ వర్టిసెస్ కనెక్ట్ చేసే ఈ లైన్ ఏమంటామంటే లైన్స్ లేదా ఎడ్జెస్ అంటాము. దీన్ని వచ్చేసి ఒక ట్రీ అంటాము. ఒక ట్రీలో సపోజ్ ఇక్కడ టెలిఫోన్ లైన్, టెలిఫోన్ సింబల్స్ అన్ని ఉన్నాయి కదా, ఈ టెలిఫోన్ అన్ని ఒక వర్టిసెస్ అనుకుంటే ఈ టెలిఫోన్ కనెక్ట్ చేసే ఈ లింక్స్ లేదా లైన్స్ ని ఎడ్జెస్ లేదా వర్టిసెస్ అని అంటాం మనము. సపోజ్ ఈ డయాగ్రామ్ చూసినామంటే ఇందులో లూప్ ఫామ్. అసలు లూప్ అంటే ఏంటంటే, సపోజ్ మనం ఈ వర్టిసెస్ తీసుకుంటే ఈ వర్టిసెస్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ వేరే పాయింట్స్ దగ్గర కనెక్ట్ అయ్యి మళ్ళీ సేమ్ వర్టిసెస్ దగ్గరికి వచ్చేదాన్ని లూప్ అంటాం. అంటే ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ సేమ్ పాయింట్ దగ్గర ఏదైనా ఎండ్ అయ్యే ఉంటే వాటిని లూప్స్ అంటాం అన్నమాట. ట్రీస్ అంటే ఏంటంటే లూప్స్ కాని వాటిని మనము ట్రీస్ అంటాం. సపోజ్ ఈ డయాగ్రామ్ లో మనం చూసుకుంటే ఈ షేప్ తో ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ చేస్తాము. ఈ డాట్ నుంచి దీనికి కనెక్ట్ చేసినాం, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి. సో ఇక్కడ ఈ 3 డాట్స్ తో మనకు లూప్ అనేది ఫామ్ అయింది అనమాట. ట్రీ అంటే ఏంటంటే లూప్ కాని వాటిని ఏమంటామంటే మనం ట్రీస్ అని అంటాం. సపోజ్ ఈ ట్రయాంగిల్ షేప్ ఫామ్ అయింది కదా, దీన్ని ట్రీగా చేయాలంటే మనం ఏం చేయాలంటే దీంట్లో ఏదో ఒకటి ఈ 3 లైన్స్ లో ఏదో ఒక లైన్ ని మనం రిమూవ్ చేస్తే అది ఏమైతుందంటే అప్పుడు లూప్ ఫామ్ కాదు. లూప్ ఫామ్ కానప్పుడు అదేమవుతుందంటే మనకు ట్రీ అవుతుంది అనమాట. ఈ టాపిక్ లో మనము ట్రీస్ అంటే ఏంటి, స్పానింగ్ ట్రీస్ అంటే ఏంటో తెలుసుకుందాము. సపోజ్ ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇందాక ఇచ్చినారు కదా, ఈ డయాగ్రాము, దీన్ని వాళ్ళు ఏమడుగుతున్నారంటే కెన్ యూ క్విక్లీ రిమూవ్ ఆల్ ఫ్రమ్ దిస్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ లో మీరు లూప్స్ అనేవి తీసేయగలరా అని అడుగుతున్నారు. దానికి ఆన్సర్ వచ్చేసి ఈ 2 డయాగ్రామ్స్ వస్తాయన్నమాట. ఇక్కడ వీళ్ళు ఏం చేసినారంటే ఇక్కడ ఉండే ఈ లైన్ ని తీసేసినారు. సో అది లూప్ ఫామ్ కాలేదన్నమాట. లూప్ ఎప్పుడైతే ఫామ్ కాదో మనకు అది ఇప్పుడు ఈ 2 డయాగ్రామ్స్ ఏమవుతాయంటే మనకు ట్రీస్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్పానింగ్ ట్రీస్ అని ఇచ్చినారు. స్పానింగ్ ట్రీస్ అంటే ఏంటంటే మనకు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన అన్ని డాట్స్, సపోజ్ ఇక్కడ ఎన్ని డాట్స్ ఇచ్చారు, 7 డాట్స్ ఇచ్చారు. ఈ డాట్స్ అన్ని కనెక్ట్ అవ్వాలి, ఏ డాట్ కూడా మిగలకూడదు. అంటే సపోజ్ ఈ డాట్ ఉంది, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ ఫామ్ అవుతుంది, ఇక్కడికి 3 లైన్స్ ఫామ్ అవుతుంది. ఈ 7 డాట్స్ ఏది ఒక్కటి కూడా మిగలకుండా ఈచ్ అండ్ ఎవ్రీ డాట్ కు అట్లీస్ట్ ఒక లైన్ తో అయినా మనకు కనెక్షన్ ఉండాలన్నమాట. అప్పుడు దాన్ని మనం స్పానింగ్ ట్రీ అంటాం అన్నమాట. ఇక్కడ వీళ్ళు ఒరిజినల్ డయాగ్రామ్ ఇచ్చారు. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చినారు. వీటిల్లో స్పానింగ్ ట్రీ ఎక్కడ ఫామ్ అవుతుందో అనేది మనల్ని కనుక్కోమన్నారు. స్పానింగ్ ట్రీ అంటే ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ప్రతి డాట్ మనకు కనెక్ట్ అవ్వాలి. ఏ డాట్ ఒక లైన్ అన్నా కనెక్ట్ అయి ఉండాలి, ఒక డాట్ కూడా ఇట్లా అలోన్ గా ఉండకూడదు అనమాట. వాళ్ళు ఇచ్చిన 4 డాట్స్ లో ఇప్పుడు ఏది స్పానింగ్ ట్రీ అవుతుందో చూద్దాం. ఆప్షన్ 1 వచ్చి స్పానింగ్ ట్రీ కాదు, ఎందుకంటే ఈ డాట్ మనకు మిగిలిపోయింది. ఈ డాట్ కు దేంతో మనకు కనెక్షన్ లేదు, మిగతావన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి. కాబట్టి ఇది మనకు స్పానింగ్ ట్రీ కాదనమాట. ఇది వచ్చేసి స్పానింగ్ ట్రీ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ డాట్ అట్లీస్ట్ ఒక లైన్ తో అయినా కనెక్ట్ అయి ఉన్నాయి. కాబట్టి ఇది మనకు స్పానింగ్ ట్రీ అవుతుంది ఆప్షన్ 2. ఆప్షన్ 3 కూడా స్పానింగ్ ట్రీ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డాట్ కనెక్ట్ అయింది అనమాట. ఆప్షన్ 4 అనేది స్పానింగ్ ట్రీ అవుతుందా కాదా? కాదు, ఎందుకంటే
ఇక్కడ ఇంకోటి ఏంటంటే స్పానింగ్ ట్రీలో ఒకదానికి మినిమం 1 లైన్ తో మాత్రమే కనెక్ట్ అయి ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే మనకు ఎక్కువ కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఫోర్త్ది మనకు స్పానింగ్ ట్రీ కాదనమాట. నెక్స్ట్ ఇక్కడ స్పానింగ్ ట్రీస్ మనకి ఎందుకు యూస్ఫుల్ అవుతాయంటే సపోజ్ మనం ఏదన్నా రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తుంటాము, దానికి మనము ఒకటి ప్లాన్ అనేది గీస్తామన్నమాట. అట్లా గీసినప్పుడు మనము వాటికి ఏ ప్లాన్ తో అయితే మనకు కాస్ట్ తక్కువ పడుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి షార్టెస్ట్ రూట్ అనేది ఒకటి ప్లాన్ అంటూ మనం గీసుకుంటే మనకు కాస్ట్ తక్కువ పడుతుంది. ప్లస్ ఒక రోడ్ నుంచి ఇంకో రోడ్డుకు షార్టెస్ట్ పాత్ కూడా మనము అంటే దగ్గర దారులు కూడా వేసే ఛాన్స్ ఉందన్నమాట. సపోజ్ ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చినారు చూడండి. ఇక్కడ 5 సిటీస్ ఇచ్చినారు, న్యూఢిల్లీ, రాంచీ, చెన్నై, పూణే, కొచ్చి అనేసి. ఇక్కడ స్పానింగ్ ట్రీలో ఏం చేసినారంటే దీంట్లో లూప్స్ లేవు, అన్ని సిటీస్ కనెక్ట్ అయి ఉన్నాయి, ఏ సిటీ కూడా ఒకటి కూడా అలోన్ గా వదలలేదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అన్ని రోడ్స్ సేమ్ కాదు, ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి సపోజ్ కొన్ని దూరం ఉంటాయి, కొన్ని దగ్గర రోడ్స్ ఉంటాయి. ఈ స్పానింగ్ ట్రీ వల్ల మనకి ఏం యూజ్ అవుతుందంటే మనం ఇక్కడ డయాగ్రామ్ లో చూపించిన విధంగా ఒక ప్లాన్ అంటూ వేసుకుంటే ఏ సిటీ నుంచి ఎంతకు షార్టెస్ట్ పాత్ పడుతుంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఈ సిటీ నుంచి ఈ సిటీకి మధ్య ఇచ్చిన ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, వీటిని డిస్టెన్స్ అన్నమాట. ఇది పూణే నుంచి కొచ్చి సపోజ్ 15 కిలోమీటర్స్ అట్లా, ఇక్కడ సిటీ నుంచి సిటీ మధ్య డిస్టెన్స్ అన్నమాట ఈ నెంబర్స్ అన్ని. నెక్స్ట్ సపోజ్ ఈ టోటల్ సిటీస్ అన్ని కనెక్ట్ కావాలంటే మనకు టోటల్ ఎంత పడుతుందంటే 10 + 10 + 5 + 15 అన్నమాట. టోటల్ లెంత్ ఆఫ్ ది రోడ్ వచ్చి 40 కిలోమీటర్స్ అవుతుంది అన్నమాట మనకు. ఇక్కడ కొన్ని డయాగ్రామ్స్ ఇచ్చినారు చూడండి, వీటిల్లో మనము ఏది ఫాలో అయితే మనము చీపెస్ట్ గా మనము తయారు చేయొచ్చు అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇది వచ్చి క్వశ్చన్ అన్నమాట. ఈ డయాగ్రామ్ నుంచి మనము స్పానింగ్ ట్రీస్ ఏది షార్టెస్ట్ పాత్ కనుక్కోవాలి. ఇది వచ్చేసి ఆప్షన్ 1 అన్నమాట. ఇక్కడ 3, 7, 4 ఇవి ఉన్నాయి కదా, వీటిని మనం అడిషన్ చేయాలి. ఈ 3, 7, 4 అనేది వెయిట్ ఆఫ్ ది గ్రాఫ్ అన్నమాట. అంటే మనం ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కు డిస్టెన్స్ కానీ ఎంత అవుతుంది, లేదా ఎన్ని కిలోమీటర్స్ కానీ, లేదా అమౌంట్ ఎంత పడుతుంది అనేది ఇక్కడ వాల్యూ ఇస్తారు. దీన్ని వెయిట్ ఆఫ్ గ్రాఫ్. ఈ డయాగ్రామ్ లో చూడండి, సపోజ్ అన్ని పాయింట్స్ టచ్ కావాలి. ఆప్షన్ 1 చూస్తే 4 పాయింట్స్ టచ్ అయినాయి. ఇవి వేయడానికి మనకు ఎంత అవుతుందంటే అమౌంట్ 3 + 7 + 4 అంటే 14 అవుతుంది అనమాట. మనం ఈ రకంగా గ్రాఫ్ తీసుకుంటే టోటల్ 3 + 5 + 4 12 అవుతుంది అనమాట. మనం ఈ రకంగా కింద తీసుకుంటే 7 + 4 + 5 16 అవుతుంది అనమాట. వీటిల్లో అన్నిటికంటే చీపెస్ట్ ఏది అని అడుగుతున్నారు. మనకి ఇది 14, ఇది 12, ఇది 16 అయింది కాబట్టి చీపెస్ట్ వచ్చి రూట్ ఈ ఆప్షన్ బి అన్నమాట. 12 తో మనం వేసుకోవచ్చు అని ఇచ్చినారు. ఇక్కడ ఎక్సర్సైజ్ ఇచ్చినారు అనమాట. ఈ ఎక్సర్సైజ్ తో మనము ఇందాక మాదిరే డ్రాయింగ్స్ ఎన్ని పాసిబిలిటీస్ అవుతాయో డ్రా చేసుకొని వీటిలో చీపెస్ట్ రూట్ ఏదో మనం కనుక్కోమని ఇచ్చినారు ఎక్సర్సైజ్ లో. ఇది వచ్చి ప్రాబ్లం, దీనికి వాళ్ళు ఆన్సర్ ఇచ్చినారు. మనం ఈ రకంగా కింద డ్రా చేసుకుంటే ఇది చీపెస్ట్ రూట్ అవుతుందని ఇచ్చినారు. 8 + 6 + 5 అవుతుంది అనమాట. అంటే టోటల్ 19 అనేది చీపెస్ట్ రూట్ అవుతుంది మనకు. అసలు ఈ స్పానింగ్ ట్రీస్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనము ఏదన్నా ముందుగానే ప్లాన్ వేసుకొని అమౌంట్ తక్కువగా ఏదన్నా ప్లాన్ వేసుకొని మనం కన్స్ట్రక్ట్ చేయడానికి, సపోజ్ రోడ్స్ అలా కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటే అది స్పానింగ్ ట్రీస్ యూజ్ చేయడం వల్ల రూట్ షార్ట్ అవుతుంది, మనకు అమౌంట్ కూడా కొద్దిగా తక్కువ ఏదవుతుందో చూసి వేసుకునే ఛాన్స్ ఉందన్నమాట. ఇది ఫస్ట్ టాపిక్ స్పానింగ్ ట్రీస్ లో. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గ్రాఫ్స్ అండ్ ట్రీస్ అన్నమాట. గ్రాఫ్స్ అండ్ ట్రీస్ లో ఫస్ట్ మనందరికి ఎక్కడికన్నా వెకేషన్ కి వెళ్ళడం ఇష్టం.
మనం ఏ ప్లేస్ కంటే ఆ ప్లేస్ కి వెళ్తుంటాం. సపోజ్ ఇక్కడ వెకేషన్ కి ముంబై, ఢిల్లీ, కోల్కతాకి వెళ్ళి మళ్ళీ ముంబైకి వచ్చినాం అనుకోండి. ఇప్పుడు మన వెకేషన్ గురించి ట్రేస్ అవుట్ చేస్తే ఇది ముంబై, ఇది ఢిల్లీ, ఇది కలకత్తా అన్నమాట. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యి సేమ్ ఇంకో ప్లేస్ కి వెళ్తాము. మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చి ఒకవేళ తిరిగి వస్తే సపోజ్ ముంబైతో స్టార్ట్ అయి ఉంటాము, అక్కడ నుంచి ఢిల్లీ వెళ్తాము, అక్కడ నుంచి కోల్కత్తా, కోల్కత్తా నుంచి మళ్ళీ ముంబై వస్తాము. అట్లా ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ తిరిగి వస్తే సేమ్ ప్లేస్కి దాన్ని లూప్ ఫామ్ అయింది అని చెప్తాము అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఇందాక మనం 3 సిటీసే తీసుకున్నాం, దీనికి ఇంకో సిటీ మనము యాడ్ చేయాలి అనుకుంటే గిన ఇందాక మనం ముంబై, ఢిల్లీ, కోల్కత్తా మాత్రమే తీసుకున్నాం. ఇప్పుడు మనం చెన్నై తీసుకున్నాం అనుకోండి, చెన్నై, హైదరాబాద్ కూడా తీసుకున్నాం, టోటల్ 5 తీసుకున్నాం అనుకోండి. ఈ ప్రాబ్లమ్ ని కంప్యూటర్ సైంటిస్ట్ మ్యాథ్స్ ఎలా సాల్వ్ చేస్తారంటే సపోజ్ ఇది వచ్చి ఫస్ట్ మ్యాప్ లో మనం తీసుకునింది ముంబై, ఢిల్లీ, కోల్కతాకు. ఇది వచ్చి వాటి మధ్య డిస్టెన్స్ అన్నమాట 1400, 1600 అనేది. ఇది వచ్చి సెకండ్ డయాగ్రామ్ లో మనం తీసుకునింది ముంబై, ఢిల్లీ, కలకత్తా, హైదరాబాద్, ఇంకోటి చెన్నై అన్నమాట. ఇది 5 ప్లేసెస్, వాటి డిస్టెన్స్ అన్నమాట 1400 కిలోమీటర్స్, 1300, ఇవన్నీ వాటి మధ్య డిస్టెన్స్ అన్నమాట. ఇప్పుడు ఇంకొన్ని గ్రాఫ్స్ చూద్దాము. సపోజ్ ఇక్కడ మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చినారు. ఈ డయాగ్రామ్ ఏలో కొన్ని మనకు నేమ్స్ ఇచ్చినారు. ఈ నేమ్స్ మధ్య లైన్స్ ఏంటివంటే వాళ్ళు ఒకరికొకరు తెలిసిన వాళ్ళు అన్నమాట. సపోజ్ ఈ ఆశ అని ఉంది కదా, ఇక్కడ గంగా అని ఉంది. ఈ అమ్మాయి నుంచి అమ్మాయికి ఒక లైన్ డ్రా చేసినారు, అంటే వాళ్ళు ఒకరికొకరు తెలుసు అని అర్థం అన్నమాట. ఏ లైన్ బిట్వీన్ ది నేమ్స్ ఆఫ్ 2 people మీన్స్ దే నో ఈచ్ అదర్, అంటే ఒక నేమ్ నుంచి ఇంకో నేమ్ కు ఎప్పుడు కనెక్ట్ అయిందో అప్పుడు వాళ్ళు ఒకరికొకరు తెలిసిన వాళ్ళు అన్నమాట. మనకు సపోజ్ ఆశ, గంగా, బాలు అని తీసుకున్నాం అనుకోండి. ఆశకు గంగా తెలుసు, గంగాకు బాలు తెలుసు, బాలుకు ఆశ తెలుసు, అంటే ఆశకు బాలు తెలుసు, గంగా తెలుసు. సో మనకు వాళ్ళు ముగ్గురు ఒకరికొకరు తెలుసు అనేది అర్థమైంది అన్నమాట. ఇక్కడ చూడండి ఆశ అండ్ ఫరూక్, ఆశకు ఫరూక్ డైరెక్ట్ గా లింక్ లేదు, అంటే ఆశ ఫరూక్ డైరెక్ట్ గా ఒకరికొకరు తెలియదు అనమాట. బట్ ఆశ వచ్చి బాలు తెలుసు, బాలు వచ్చి ఇషాన్ అనే అబ్బాయికి తెలుసు, ఇషాన్ ద్వారా ఫరూక్ తెలుసు అనమాట. అంటే ఇది డైరెక్ట్ లింక్ లేదు, ఓన్లీ ఈ 3 మెంబర్స్ ద్వారా, ఓన్లీ 2 మెంబర్స్ ద్వారా మనకు లింక్ ఫామ్ అయింది అనమాట. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఒకరినొకరు తెలుసు. నెక్స్ట్ ఇక్కడ ఆశ ఉంది, ఇంద్ర, హర్ష, జ్యోతి, బాలు వీళ్ళ నేమ్స్ అన్ని ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆ హర్షకు డైరెక్ట్ గా ఈ బాలు వీళ్ళంతా తెలియదు. ఆశకు ఇంద్ర తెలుసు, ఇంద్ర ద్వారా హర్ష తెలుసు, హర్షకు వచ్చేసి జ్యోతి తెలుసు, జ్యోతికి బాలు తెలుసు, బాలుకు ఆశ తెలుసు. ఈ బ్లూ లైన్స్ ఇచ్చినారు కదా, ఇట్లా ఆశకు ఇంద్ర తెలుసు, ఇంద్రకు హర్ష, హర్ష ద్వారా జ్యోతి, జ్యోతికి బాలు, బాలుకు ఆశ అన్నమాట. అంటే డైరెక్ట్ ఆశకు వీళ్ళెవరికి హర్ష అనే అతను తెలియదు, కానీ వీళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఒకరినొకరు తెలుసు అన్నమాట. అసలు గ్రాఫ్స్ అంటే ఏంటంటే మనం చెప్పే ఇన్ఫర్మేషన్ ని మన అది ఒక కేటగిరీ లాగా డివైడ్ చేసి, కేటగిరీ సబ్ కేటగిరీ లాగా డివైడ్ చేసి మనం రిప్రజెంట్ చేయడాన్ని గ్రాఫ్స్ అని అంటాం అన్నమాట. సపోజ్ ఒక లైబ్రేరియన్ ఉన్నాడు, అతను ఏం చేయాలంటే తన బుక్స్ అన్ని క్లాసిఫై చేయాలనుకున్నాడు. అంటే సపోజ్ హిస్టరీ బుక్స్ అన్న ఒక చోట, సివిక్స్ బుక్స్ అన్న ఒక చోట, అట్లా కేటగిరీ డివైడ్ చేయాలని అనుకున్నాడు. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ అతను ఏం బుక్స్ ఫస్ట్ తీసుకోవాలనుకున్నాడో ఫస్ట్ నేమ్స్ తీసుకోవాలి. సపోజ్ ఇక్కడ చూడండి బుక్స్ వచ్చి
టూ టైప్స్, ఫిక్షన్, నాన్ ఫిక్షన్ అన్నమాట. వీటిలో ఫిక్షన్ అంటే మళ్ళీ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ అన్నమాట. ఫిక్షన్ లో సైన్స్ ఫిక్షన్, రొమాన్స్, హారర్ ఇట్లా. నాన్ ఫిక్షన్ లో మళ్ళీ ఇవన్నీ ఒక టైప్స్ అన్నమాట. బయోగ్రఫిక్స్, టెక్స్ట్ బుక్స్ అనేది. అంటే వాళ్ళు ఇక్కడ ఏం చేసినారంటే ఫస్ట్ ఏం చేసినారు, టాప్ కేటగిరీ ఏం తీసుకుంటారంటే అది ఏ టైప్ ఆఫ్ బుక్ అంటే అది ఫిక్షన్ బుక్, నాన్ ఫిక్షన్ బుక్ అనేది తీసుకుంటారు. మళ్ళీ వాటిల్లో సబ్ కేటగిరీస్ ఉంటాయి కదా, ఫిక్షన్ బుక్ లో సైన్స్ ఫిక్షన్, హారర్, రొమాన్స్ ఇట్లా మళ్ళీ వాటి రకాలు. ఒకవేళ సైన్స్ ఫిక్షన్ లో ఇంకా ఏవైనా సబ్ పార్ట్స్ ఉంటే అవి కింద సబ్ కేటగిరీగా తీసుకుంటారనమాట. ఈ పిక్చర్ అంతా ఏంటంటే ఒక హైరార్కీ అన్నమాట. అంటే ఫస్ట్ ఒకటి కేటగిరీ, దాంట్లో ఉండే సబ్ కేటగిరీస్ అన్నమాట. దీంట్లో మళ్ళీ ఏమన్నా ఉంటే ఇంకో సబ్ కేటగిరీస్ తీసుకుంటాము. నెక్స్ట్ ఒకవేళ మళ్ళీ మనం దీన్ని ఇంకో కేటగిరీ లాగా డివైడ్ చేయాలనుకుంటే డివైడ్ చేయొచ్చు అన్నమాట. ఫస్ట్ ఆ బుక్ నేమ్ ఏంటి, మళ్ళీ కింద సబ్ క్లాసిఫికేషన్ వచ్చి వాటి ఆథర్ ఎవరు, ప్రైజ్ ఎంత ఒక బుక్, దాన్ని బేస్ మీద కూడా మనము సబ్ క్లాసిఫికేషన్ చేయొచ్చు అన్నమాట. హైరార్కల్ స్ట్రక్చర్స్ ఎందుకు యూజ్ చేస్తాయంటే మనము ఏదన్నా ఈజీగా రిప్రజెంట్ చేయడానికి. కేటగిరీ, సబ్ కేటగిరీ ఇవన్నీ మనం డైరెక్ట్ గా చెప్తే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఒకవేళ ఇలా డయాగ్రామాటిక్ గా రిప్రజెంట్ చేస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి మనము హైరార్కల్ స్ట్రక్చర్ అనేది యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక బోర్డు ఇచ్చినారు చూడండి. సపోజ్ ఇక్కడ ఒక బోర్డు ఇచ్చినారు, స్నేక్ గేమ్. దీంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ 3 or 4 ప్లేయర్స్ గేమ్ ఆడుతున్నారు. సపోజ్ టాప్ హైరార్కీలో ఎస్ అని ఉంది కదా, ఇది వచ్చేసి శకుని అన్నమాట. ఎస్ అంటే, వై అంటే యుధిష్ఠిర అని. శకుని సపోజ్ 49 అనే స్క్వేర్ బోర్డ్ లో ఉన్నాడు, యుధిష్ఠిర వచ్చి 53 అనే నెంబర్ లో ఉన్నారు. చూద్దాం. 49 వచ్చి ఇక్కడ ఉంది, ఇక్కడ వచ్చి శకుని ఉన్నాడు. 53 ఈ రెడ్ బోర్డు, ఈ రెడ్ స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ యుధిష్ఠిర అనే అతను ఉన్నాడు. ఇక్కడ 2 పాసిబుల్ మూవ్స్ ఆర్ షోన్. ఇక్కడ 2 పాసిబుల్ మూవ్స్ ఉన్నాయంట. సపోజ్ ఇఫ్ ఏ 5 is rolled, శకుని మూవ్స్ టు స్క్వేర్ 34. సపోజ్ శకునికి 5 కడితే అప్పుడు ఏమవుతుంది, శకుని 49 లో ఉన్నాడు, ఒక 5 పడితే తనకి ఏమవుతుంది అని అంటున్నారు, అప్పుడు 54 అవుతుంది. శకుని ఆల్రెడీ 49 మీద ఉన్నాడు, 5 పడితే 1 2 3 4 5. ఇక్కడ స్నేక్ ఉంది కదా, స్నేక్ ఉంది కాబట్టి అతను 34కి వస్తాడనమాట. సపోజ్ 5 పడితే అప్పుడు యుధిష్ఠిర హ్యాస్ నాట్ మూవ్డ్ అండ్ హ్యాస్ ఇట్స్ టర్న్. అంటే శకుని వేసినప్పుడు యుధిష్ఠిరుడు అప్పుడు సైలెంట్ గా ఉంటాడనమాట, ఎందుకంటే అది తన టర్న్ కాదు కాబట్టి. ఇఫ్ ఏ 2 is rolled, శకుని మూవ్ టు స్క్వేర్ 67. సపోజ్ 49 లో ఉంది, తనకు 2 కింద పడిందంటే ఇక్కడ ల్యాడర్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి 67 కి శకుని అనేది అతను వెళ్తాడనమాట. నెక్స్ట్ మనం ట్రీస్ ఎందుకు రిప్రజెంట్ చేస్తామంటే ఫస్ట్ ఆ పర్సన్ గురించి చెప్తాము ఫస్ట్ లెవెల్లో. సెకండ్ లెవెల్లో వచ్చి అతనికి ఎవరికన్నా చిల్డ్రన్స్ ఉన్నారా, ఉంటే ఎంతమంది ఉన్నారనేది సెకండ్ లెవెల్లో చెప్తాము. థర్డ్ లెవెల్లో వచ్చేసి వాళ్ళకి మళ్ళీ ఎవరన్నా చిల్డ్రన్స్ ఉన్నారా అనేది థర్డ్ లెవెల్లో చెప్తామన్నమాట. ఇలా కంటిన్యూగా మనము రిప్రజెంట్ చేస్తాము. సపోజ్ ఇక్కడ చూడండి, ఒక డయాగ్రామ్ ఇచ్చినారు. శాంతను, భీష్మ, చిత్రాంగద, విచిత్రవైర్య ఇట్లా కొన్ని నేమ్స్ ఇచ్చినారు. ఈ నేమ్స్ లో ఇక్కడ శాంతను అనే అతను నేమ్ అన్నమాట, అంటే ఒక పేరెంట్. ఇతనికి ముగ్గురు చిల్డ్రన్స్ ఉన్నారు, భీష్మ, చిత్రాంగద, విచిత్రవైర్య.
ఇక్కడ భీష్మ అండ్ చిత్రాంగదకు ఇక్కడ యారోస్ ఏం లేవు, అంటే వీళ్ళకు పిల్లలు ఎవరు లేరన్నమాట. విచిత్ర వైర్యకు మళ్ళీ 2 పిల్లలు ఉన్నారు, ధృతరాష్ట్ర, పాండు. ధృతరాష్ట్రకు ఈ 3 దుర్యోధన, 99 అదర్స్, దుశ్శల ఇట్లా పిల్లలు ఉన్నారు. పాండుకు ఈ 5 మెంబర్స్ పిల్లలు ఉన్నారు. అంటే ఇక్కడ ట్రీ ఎందుకు యూజ్ చేస్తామంటే ఫస్ట్ ఓ పర్సన్ నేమ్ తీసుకుంటాము, అతన్ని ఫస్ట్ లెవెల్లో పెడతాము. దాన్ని కింద మనము వాళ్ళ చిల్డ్రన్స్ ఉంటే వాళ్ళని రిప్రజెంట్ చేస్తాము ఈ యారోస్ యూజ్ చేసి. మళ్ళీ వాళ్ళకి ఎవరైనా పిల్లలు ఉంటే ఇలా యారోస్ తో రిప్రజెంట్ చేస్తాం. ఇది ఫస్ట్ లెవెల్, ఇది సెకండ్ లెవెల్, ఇది థర్డ్ లెవెల్ అన్నమాట. ఈ గ్రాఫ్స్ అండ్ ట్రీస్ అసలు ఎందుకు యూజ్ అవుతాయంటే ఏదన్నా ఇన్ఫర్మేషన్ ని చెప్పడం కంటే అది చూపిస్తే మనకు విజువల్ గా బాగుంటుంది కాబట్టి అది మనకు గ్రాఫ్స్ అండ్ ట్రీస్ ద్వారా మనము రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. చెప్పడం కంటే గ్రాఫ్స్ అండ్ ట్రీస్ ద్వారా కానీ అలా రిప్రజెంట్ చేస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది, చూడగానే కొద్దిగా బాగా అర్థం చేసుకుంటారు అన్నమాట. ఇక్కడ మళ్ళీ ఇంకొన్ని ఇచ్చినారు, టాప్ లెవెల్స్ ఆఫ్ ప్రియారిటీ. ఇందాక మనం డయాగ్రామ్ లో చెప్పుకున్నట్టు హైయెస్ట్ కేటగిరీ కింద వాటి సబ్ కేటగిరీస్ ఏమన్నా ఉంటే మళ్ళీ వాటి కింద ఇంకా ఏమన్నా సబ్ కేటగిరీస్ ఉంటే అవి రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఈ గ్రాఫ్స్ అండ్ ట్రీస్ ఇవన్నీ ఎందుకంటే మనం డేటాను ఈజీగా రిప్రజెంట్ చేయడానికి, మళ్ళీ క్లాసిఫై చేసుకోనికి ఈజీగా ఉంటుంది కాబట్టి. అంటే పైన కేటగిరీ, వాటి సబ్ కేటగిరీస్ ఇలా డేటాను ఈజీగా డివైడ్ చేసుకోవచ్చు, సబ్ కేటగిరీస్ లాగా రిప్రజెంట్ చేసుకోవచ్చు, మనకు బాగా ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. ఇవి గ్రాఫ్స్ అండ్ ట్రీస్ స్పానింగ్ ట్రీస్ లో. నెక్స్ట్ ఇంకో టాపిక్స్ వచ్చేసి 5 రూమ్ ప్రాబ్లం. ఈ 5 రూమ్ ప్రాబ్లం అంటే ఏంటంటే ఇక్కడ వాళ్ళు మనకు ఒక హౌస్ ఇచ్చినారు, ఈ హౌస్ లో ఒక 5 రూమ్స్ ఉంటాయి అన్నమాట. ఇదొక రూమ్, ఇదొక రూమ్, ఇదొక రూమ్, ఇట్లా 5 రూమ్స్ ఉంటాయి. ఇందులో వాళ్ళు ఏం చెప్పినారంటే ఇక్కడ ఉండే వైట్ అనే డోర్స్ అన్నమాట. అంటే ఒక రూమ్ లోంచి ఇంకో రూమ్ కి మనకు డోర్ ఉంటుంది, కనెక్షన్ ఉంటుంది అన్నమాట. ఒక రూమ్ లోంచి పక్క రూమ్ లోకి పోవడానికి డోర్ కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట. అట్లా ఇవన్నీ డోర్స్ అన్నమాట, ఈ వైట్ అన్ని. మనము ఈ 5 రూమ్స్ లో ఒక రూమ్ లోంచి ఇంకో రూమ్ లోకి ఇప్పుడు వెళ్ళాలి. ఇది నిఖిల్ అనే అతన్ని హౌస్ అన్నమాట. వాళ్ళ మదర్ ఏం చెప్పిందంటే అతనికి డోర్స్ అన్ని ఒకసారి క్లోజ్ చేసేయి, వాళ్ళు వెకేషన్ కి బయటకు వెళ్తున్నారు నిఖిల్ అనే అతను. సో అతనికి వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే డోర్స్ అన్ని క్లోజ్ చేసి వచ్చేసేయి అని చెప్పింది. అప్పుడు అతను ఏం చేయాలంటే ఒక డోర్ గుండా పాస్ అయ్యి అన్ని డోర్స్ కవర్ అయ్యి చేసుకుంటూ బయటికి రావాలన్నమాట. ఈ 5 రూమ్సే కాకుండా బయట గార్డెన్ కూడా ఇంకోటి ఉంటుంది. అతన్ని నిఖిల్ ఏం చేసినాడంటే ఇది ఒక ఆటలాగా అనుకున్నాడు. ఫస్ట్ అతను ఒక డోర్ నుంచి ఎంటర్ అయినాడు రూమ్ లోకి, ఆ రూమ్ లో ఉండే ఇంకో డోర్ ద్వారా బయటకు వస్తాడు. అట్లా మొత్తం 5 రూమ్స్ లోకి వెళ్ళి అతను ఇంకా డోర్స్ అన్ని క్లోజ్ చేసి అతను గార్డెన్ లోకి రావాలన్నమాట. అతను ఇక్కడ క్వశ్చన్ ఏమడిగినారంటే కెన్ నిఖిల్ క్లోజ్ ఆల్ డోర్స్ యాజ్ వాంటెడ్ బై హిస్ మదర్. అంటే అతను వాళ్ళ మదర్ చెప్పినట్టు అన్ని డోర్స్ టచ్ అయ్యేలాగా అతను క్లోజ్ చేసి బయటికి రాగలడా అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, సపోజ్ అతను ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు అనుకోండి, ఈ డోర్ ద్వారా ఇలా పాస్ అయ్యి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇక్కడ రూట్ ఇచ్చినారు కదా, ఈ రకంగా ఈ లైన్స్ ప్రకారం అతను 5 రూమ్స్ కనెక్ట్ చేసి ఇంతవరకు వస్తాడనమాట. కానీ ఇది సక్సెస్ కాలేదు, ఎందుకంటే ఈ డోరు అతను టచ్ చేయకుండా వచ్చినాడు అనమాట. కాబట్టి దీనికి ఈ రూమ్ టచ్ కాలేదు కాబట్టి అన్ని రూమ్స్ మనకు కనెక్ట్ అయ్యేలాగా అతను డోర్స్ క్లోజ్ చేయలేదు. సపోజ్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రతి రూమ్ ఉంది కదా, ఈ 5 రూమ్స్
ఈ ఒక్కొక్క రూమ్ ని ఒక్కొక్క వర్టెక్స్ అనుకోమని చెప్తున్నారు. ఇక్కడ ఈ బయట ఉంది కదా, ఇది వచ్చేసి గార్డెన్ అన్నమాట. ఈ ఎడ్జెస్ అన్ని మనకు కనెక్ట్ చేసుకోమన్నారు ఒక దాని నుంచి ఇంకొకటి. an edge should go through only one door. అంటే ఒక ఎడ్జ్ ద్వారా మనం ఓన్లీ వన్ డోర్ లోంచి మాత్రమే పోగలం అన్నమాట. ఇక్కడ మనము వర్టిసెస్ అండ్ ఎడ్జెస్ ని ఒకసారి అబ్జర్వ్ చేయమన్నారు. వర్టిసెస్ అంటే ఏవంటే ఇవి ఈ డాట్స్, ఎడ్జెస్ అంటే వీటిని కనెక్ట్ చేసిన లైన్స్. Some vertices have odd number of edges and some have even. ఇక్కడ కొన్ని ఈ వర్టిసెస్ లో ఆడ్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉన్నాయి, కొన్నిటికి ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉన్నాయి. అంటే సపోజ్ చూడండి, మనం ఈ వర్టిసెస్ తీసుకున్నాం అనుకోండి, వీటికి ఎన్ని రూట్స్ ఉన్నాయి బయటికి పోనీకంటే 1 2 3 4 5. అంటే ఈ సపోజ్ ఈ రూమ్ తీసుకుంటే అతను వెళ్ళడానికి 5 ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ట్రై చేస్తే ఇక్కడ కూడా 5 వేస్ ఉన్నాయి అతనికి బయటికి పోనీకి. కాబట్టి ఈ రెండు వచ్చేసి మనకు ఆడ్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్. ఎందుకంటే 5 వేస్ ఉన్నాయి కాబట్టి అతనికి బయటికి వెళ్ళడానికి ఇవి రెండు ఆడ్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్. ఇది కూడా 5 వేస్ ఉంది వెళ్ళడానికి బయటికి, సో ఇది కూడా మనకు ఆడ్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అన్నమాట. ఈ 2 తీసుకుంటే మనకు ఓన్లీ 4 మాత్రమే ఉంది. ఇక్కడ 4 ఇక్కడ 4 అన్నమాట. కాబట్టి ఈ రెండు మాత్రం మనకు ఈవెన్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ అవుతాయి అన్నమాట. మిగతా ఈ 4 మటుకు ఆడ్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అవుతాయి అన్నమాట. సపోజ్ ఒక రూమ్ కి ఒక డోరే ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాడంటే నిఖిల్ ఆ డోర్ లోంచే తను బయటికి రావాలి, ఆ డోర్ లోంచే మళ్ళీ బయటికి రావాలన్నమాట. అంటే ఎంటర్ కానీకి ఒకే రూట్, ఎగ్జిట్ కానీకి ఒకే రూట్ ఉంటుంది అన్నమాట. సపోజ్ ఒక డోర్ లో 3 రూట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు అతను ఏం చేస్తాడంటే ఇక్కడ నుంచి ఎంటర్ కావచ్చు, ఇట్లా నుంచి బయటికి వస్తాడు, మళ్ళీ ఇక్కడ నుంచి అతను ఎంటర్ కావచ్చు అన్నమాట. 3 రూమ్స్ ఉంటే ఒకసారి ఒక డోర్ లోంచి ఒకసారి ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఇంకోసారి ఎంటర్ కావచ్చు అన్నమాట. నెక్స్ట్, if there are 2 doors, Nikhil can enter and go out. 2 doors ఉంటే ఆ డోర్ లో ఒక దాంట్లో నుంచి ఎంటర్ అవుతాడు అతను, ఇంకో దాంట్లో నుంచి అతను ఎగ్జిట్ అవుతాడు అనమాట. అదే 4 doors ఉంటే సేమ్ అలాగే, ఒక దాంట్లో నుంచి ఎంట్రీ, ఇంకో దాంట్లో ఎగ్జిట్, మళ్ళీ ఇంకో దాంట్లో ఎంట్రీ, ఇంకో దాంట్లో ఎగ్జిట్. అంటే 4 doors ఉండే రూమ్ కి అతను వెళ్తే 2 times ఎంటర్ అవుతాడు, 2 times ఎగ్జిట్ అవుతాడు అనమాట. If there is a vertex with odd number of edges, it can be used as starting and ending point. Suppose ఒక వర్టెక్స్ కి ఆడ్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉంటే, అంటే ఇందాక మనం ఒక వర్టిసెస్ తీసుకున్నాం, దానికి 5 నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉన్నాయి. ఆ 5 నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉంటే దాంతోనే స్టార్ట్ అయ్యి మళ్ళీ దాంతోనే ఎండ్ పాయింట్ కూడా అదే అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అదే ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉంటే, సపోజ్ ఇక్కడ 4 డోర్స్ ఉన్నాయి కాబట్టి అతను ఒకే పాయింట్ నుంచి ఎంటర్ అయ్యి మళ్ళీ ఒకే పాయింట్ నుంచి సేమ్ అక్కడికి ఎండ్ కావాలని వచ్చే ఛాన్స్ లేదన్నమాట. అదే ఆడ్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉండేది తీసుకుంటే ఒకే పాయింట్ గుండా అతను ఎంటర్ అయ్యి సేమ్ పాయింట్ గుండా ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే ఈవెన్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ తీసుకుంటే మనకు ఒక ఎడ్జ్ నుంచి వెళ్ళి మళ్ళీ సేమ్ అదే వర్టెక్స్ దగ్గర అతను ఎండ్ కావాల్సిన ఛాన్స్ లేదన్నమాట. కాబట్టి ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకో పాయింట్ దగ్గర ఎండ్ కావాలంటే అట్లీస్ట్ మనకు 2 వర్టిసెస్ ఉండాలి, ఆడ్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉండాలి అని చెప్తున్నారు. డూ యూ నో వై యూ కెన్ నాట్ సాల్వ్ 5 room ప్రాబ్లం? మనం ఈ 5 room ప్రాబ్లం ఎందుకు సాల్వ్ చేయలేదు అని తెలుసా అని అడుగుతున్నారు. మనం ఇది ట్రై చేసినాము, కాకపోతే సాల్వ్ కాలేదు. ఇఫ్ ఇట్ కెన్ బి సాల్వ్డ్ ఆర్ నాట్ యూజింగ్ గ్రాఫ్ థియరీ. ఒకవేళ ఈ గ్రాఫ్ థియరీ కనుక యూజ్ చేయకుంటే మనం సాల్వ్ చేయొచ్చేమో ఇది అని అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి 4 ఫ్రెండ్స్ విత్ ల్యాంప్ క్రాసింగ్ బ్రిడ్జ్ అన్నమాట. అంటే ఇక్కడ ఇది ఒక పజిల్ లాగా అన్నమాట.
ఒక 3 ఫ్రెండ్స్ ఉన్నారు, ఏబిసి అని 3 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఇచ్చినారు కదా, ఈ బ్రిడ్జ్ ని వాళ్ళు క్రాస్ కావాలన్నమాట. ఈ బ్రిడ్జ్ రూల్ ఏమంటే ఓన్లీ 2 పీపుల్ మాత్రమే ఈ బ్రిడ్జ్ గుండా పాస్ కావచ్చు అన్నమాట. అంటే ఈ బ్రిడ్జ్ ఓన్లీ 2 పీపుల్ మాత్రమే హ్యాండిల్ చేస్తుంది. ఇక్కడ డార్క్ గా ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ల్యాంప్ సహాయంతో ఈ బ్రిడ్జ్ ని క్రాస్ కావాలని చూస్తున్నారు. ఇక్కడ వాళ్ళకు టైం ఇచ్చినారు అనమాట. ఒక్కొక్కరు ఈ బ్రిడ్జ్ క్రాస్ కావడానికి ఎంత టైం పడుతుందని ఇచ్చినారు. ఏకి వచ్చి 1 minute, బికి 2 minutes, సికి 7 minutes పడుతుంది అనమాట ఈ బ్రిడ్జ్ క్రాస్ కావడానికి. సపోజ్ ఏ పేర్ కెన్ వాక్ టుగెదర్ ఓన్లీ అట్ ది స్పీడ్ ఆఫ్ స్లోవర్. సపోజ్ మనకు ఏ ఇక్కడే ఉండి బిసి ఇద్దరు వెళ్తే మాక్సిమం టైం ఎంత అవుతుందంటే ఒకరు 2 minutes, ఒకరు 7 minutes కాబట్టి ఇద్దరిలో మాక్సిమం టైం ఎవరిదంటే 7 minutes సీట్ కాబట్టి ఇక్కడ మాక్సిమం టైం మనం ఎంత తీసుకుంటామంటే 7 minutes తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నారంటే వాట్ ఈస్ ద మినిమం టైం రిక్వైర్డ్ ఫర్ ఆల్ 3 ఫ్రెండ్స్ టు క్రాస్ ద బ్రిడ్జ్. ఈ 3 ఫ్రెండ్స్ బ్రిడ్జ్ క్రాస్ చేయాలంటే మనకు మినిమం టైం ఎంత పడుతుంది అనేసి అడుగుతున్నారు. సపోజ్ ఏ ఇక్కడే ఉండి బిసి క్రాస్ అవుతారు, ల్యాంప్ తీసుకొని అవతలికి వెళ్తారు. అప్పుడు ఏ ఒక్కటి అలోన్ గా ఉంటారు. ఈ ఏ కూడా ఇప్పుడు బ్రిడ్జ్ క్రాస్ కావాలంటే తనకు ల్యాంప్ అవసరం అన్నమాట. ఏకి హెల్ప్ చేయడానికి బి గాని సి గాని మళ్ళీ ఈ బ్రిడ్జ్ ద్వారా ఇట్లా బ్యాక్ వచ్చి ల్యాంప్ తీసుకొని మళ్ళీ ఏని తీసుకొని పోవాలన్నమాట. హూ షుడ్ కమ్ బ్యాక్, బి ఆర్ సి. ఇప్పుడు ఏని తీసుకొని పోవడానికి బి వస్తారా సి వస్తారా అని అడుగుతున్నారు. సపోజ్ బి వచ్చింది అనుకోండి 2 minutes, మాక్సిమం టైము 7 minutes కదా మనకు. ఇప్పుడు బి వస్తే 2 minutes పడుతుంది, అదే సి వస్తే 7 minutes పడుతుంది అన్నమాట. అప్పుడు 7 + 7 అవుతుంది. బి వస్తే 7 + 2 9 అవుతుంది, సి వస్తే 14 అవుతుంది అన్నమాట. టోటల్ టైం ఎంత అవుతుందంటే క్రాస్ కావడానికి 21 అవుతుంది అన్నమాట. సపోజ్ సి వచ్చినారని ఏ ఇక్కడే ఉంది, సి రావడానికి 7 minutes పడుతుంది కదా, సి ఈ బ్రిడ్జ్ ద్వారా నడచడానికి ఇంకో 7 minutes పడుతుంది, మళ్ళీ వచ్చి ఏని తీసుకెళ్ళడానికి ఇంకో 7 minutes పడుతుంది. సో టోటల్ టైం వచ్చేసి 21 minutes పడుతుంది బ్రిడ్జ్ ముగ్గురు క్రాస్ కావడానికి. ఇఫ్ సపోజ్ ఇందాక సి వచ్చినారు కదా, అట్లా సి ఇక్కడే ఉండి బి వెనక్కి పోయి ఏని తీసుకురావాలంటే ఛాన్స్ ఏమున్నాయో చూద్దాం. బి రావడానికి 2 minutes పడుతుంది వెనక్కి. సో 7 + 2 అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి రానికి 2 minutes, మళ్ళీ ఏని ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి ఇంకో 2 minutes పడుతుంది. అంటే టోటల్ వచ్చి 11 minutes పడుతుంది బి వస్తే అతన్ని తీసుకెళ్ళడానికి. ఇక్కడ మనం 2 పాసిబిలిటీస్ అంటే 2 సినారియోస్ అంటే 2 పాసిబుల్ కేసెస్ ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. సినారియో 1లో వచ్చి బిసి ఫస్ట్ వెళ్తారు, 7 minutes పడుతుంది. ఎందుకంటే బిసి ఇద్దరిలో మాక్సిమం టైం 7 minutes కాబట్టి 7 minutes పడుతుంది. మళ్ళీ సి వెనక్కి వచ్చి ఏని తీసుకెళ్తాడు కదా, సికి వెనక్కి రావడానికి 7 minutes, మళ్ళీ ఏసి ఇద్దరు కలిసి వెళ్ళడానికి 7 minutes అన్నమాట. సో ఫస్ట్ సినారియోలో మనకు టైం ఎంత పడుతుందంటే 21 minutes. సెకండ్ సినారియోలో బిసి ఇద్దరు వెళ్తారు, 7 minutes పడుతుంది. ఎందుకంటే సి మాక్సిమం టైం కాబట్టి మనం సిని తీసుకుంటాము. మళ్ళీ బి వెనక్కి వస్తాడు కదా, 2 minutes పడుతుంది. ఏ బి ఇద్దరు వెళ్ళడానికి మళ్ళీ 2 minutes పడుతుంది. సో టోటల్ మీ టైం వచ్చి 11 minutes అన్నమాట ఈ సినారియోలో. సినారియో 3 తీసుకుంటే సపోజ్ ఏబి ఇద్దరు వెళ్తే 2 minutes పడుతుంది, ఏ వెనక్కి వస్తే 1 minute పడుతుంది. ఏ ఒక్కటి అలోన్గా వెళ్ళి 1 minute, మళ్ళీ తిరిగి వస్తే 1 minute. ఏ వచ్చి మళ్ళీ సీని తీసుకెళ్తే 7 minutes. 7 minutes ఎందుకంటే మాక్సిమం టైము సిది కాబట్టి 7 minutes తీసుకున్నాం.
కానీ ఇది అబ్జర్వ్ చేస్తే దీంట్లో సిడి అనేది మనకు స్టెప్స్ అవసరం లేదు అంటున్నారు. ఎందుకంటే ఏ వెనక్కి వచ్చే టైం 1 minute పడుతుంది, కానీ ఏ మళ్ళీ ప్రాసెస్ అలోన్ అంటే అతను మళ్ళీ 2 times అనవసరంగా తిరిగినాడు అనమాట ఈ సిడి అనే స్టెప్స్ లో. కాబట్టి ఈ 2 steps అవసరం లేదన్నమాట. వాళ్ళు ఫస్ట్ ఈ బ్రిడ్జికు ఆ పక్క నుంచి ఈ పక్కకు, ఈ పక్క నుంచి ఆ పక్కకు ఎన్ని టైమ్స్ అయినా తిరిగే ఛాన్స్ ఉందన్నమాట. కానీ మనము ఆ స్టెప్స్ అన్ని కన్సిడర్ చేయకుండా చూసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే మనకు అన్ని పాసిబుల్ సినారియోస్ లిస్ట్ డౌన్ చేసుకోమని అంటున్నారు. అంటే మనకి ఎన్ని పాసిబుల్ సినారియోస్ వస్తాయో అవన్నీ నోట్ చేసుకుని వాళ్ళు అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ ఏ ఈజ్ ఆన్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బ్రిడ్జ్. సపోజ్ ఏ వచ్చి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆఫ్ బ్రిడ్జ్ ఉన్నాడు. బిసి హ్యావ్ క్రాస్డ్ అండ్ ఆర్ ఆన్ ది రైట్ సైడ్. ఏని వదిలేసి బిసి క్రాస్ అయ్యారనుకోండి బ్రిడ్జ్ లో, అప్పుడు పాసిబుల్ సినారియో ఇట్లా వస్తుంది అనమాట. బిసి వెళ్తారు. సపోజ్ బి వెనక్కి వస్తే ఏబి కలిసి వెళ్తారు, అప్పుడు సి అలోన్ గా ఉంటాడు. సపోజ్ సి కమ్ బ్యాక్, సి వెనక్కి వస్తే ఏసి ఉంటారు, బి వచ్చి అలోన్ గా ఉంటాడు అనమాట. ఆల్ సినారియోస్ విన మనం కన్సిడర్ చేస్తే అది డయాగ్రామ్ ఈ రకంగా ఫామ్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఏబిసి ఉంటారు. ఇక్కడ ఏని అలోన్ గా పెట్టి ఫస్ట్ బీసీ క్రాస్ అవుతారు, ఏ అలోన్ గా ఉంటాడు. మళ్ళీ ఫస్ట్ బీసీ వెళ్తారు, మళ్ళీ వెనక్కి వచ్చి ఏని తీసుకొని పోతారు. అదే ఇక్కడ చూస్తే ఏబి క్రాస్ అవుతారు, మళ్ళీ వచ్చి సి అలోన్ గా ఉంటారు. మళ్ళీ ఇక్కడ ఉండే సినారియోస్ ద్వారా మళ్ళీ మనం పాసిబుల్ వేస్ చూస్తే బిసి వెళ్తారు, ఏ సైలెంట్ గా ఉంటాడు. అప్పుడు సపోజ్ బి వెనక్కి వచ్చినారనుకోండి, ఏబి వస్తారు రిటర్న్, సి అలోన్ గా ఉంటారు. సపోజ్ సి వెనక్కి వస్తే ఇక్కడ ఏసి వస్తారు, బి అనేది సైలెంట్ గా ఉంటారు అనమాట. సేమ్ ఇక్కడ అంటే ఏసి వెళ్తారనుకోండి, బి అలోన్ గా ఉంటారు. సపోజ్ ఏ కమ్ బ్యాక్, ఏ విన రిటర్న్ వస్తే అప్పుడు ఏబి బ్రిడ్జ్ క్రాస్ అవుతారు, సి అలోన్ గా ఉంటారు అనమాట. సి కమ్ బ్యాక్ అంటే సి వచ్చినారనుకోండి, ఒకవేళ బిసి అవుతారు, అప్పుడు ఏ వచ్చి అలోన్ గా ఉంటారు. ఇక్కడ ఏబిలో సి అలోన్ గా ఉండి ఏబి క్రాస్ అయినారనుకోండి, సిఏ అవుతారు. అంటే ఏ ఇక్కడ వెనక్కి వచ్చి సిని తీసుకెళ్ళినారు, బి అలోన్ గా ఉంటారు. సేమ్ సపోజ్ బి గిన్న వెనక్కి వస్తే సిబి ఇక్కడికి వస్తారు, ఏ వచ్చి అలోన్ గా ఉంటారు అనమాట. టోటల్ ఇవన్నీ పాసిబుల్ సినారియోస్ అనమాట. ఇక్కడ ఏబిసి ఫైనల్ గా ముగ్గురు ఇక్కడ బ్రిడ్జ్ క్రాస్ కావడానికి ఇవన్నీ పాసిబుల్ సినారియోస్ అనమాట. వీటి మీద ఇక్కడ నెంబర్స్ ఇచ్చినారు కదా, ఇది వచ్చేసి టైం అనమాట. ఎంత టైం పట్టింది వాళ్ళకు ఈ బ్రిడ్జ్ క్రాస్ కావడానికి అనేది నెంబర్స్ ఇచ్చినారు అనమాట. మనం వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, మనం ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసి విచ్ ఈస్ ద బెస్ట్ సినారియో అని అడుగుతున్నారు. హింట్ వచ్చి వాళ్ళే ఇచ్చినారు 10 minutes అనేసి. బెస్ట్ సినారియో 10 minutes ఎక్కడ అవుతుందో చూద్దాం. సపోజ్ ఇక్కడ నుంచి ఇట్లా కౌంట్ చేసుకుంటే 7 + 2 9, ఇది వచ్చి 11 అవుతుంది అనమాట. సపోజ్ ఇక్కడ నుంచి తీసుకుంటే 7 + 2 9, ఇది 11 అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి తీసుకుంటే 7 + 7 + 7 21 అవుతుంది. ఇలా తీసుకుంటే 7 + 7 + 7 21. ఇలా తీసుకుంటే 2 + 1 3, 3 + 7 10 అన్నమాట. ఇక్కడ తీసుకుంటే 2 + 2 4 7 అంటే 11. ఇక్కడ నుంచి వాళ్ళు 3 ఫ్రెండ్స్ బ్రిడ్జ్ క్రాస్ కావడానికి వాళ్ళకి మినిమం మ్యాక్సిమం టైమ్స్ ఎంత పడుతున్నాయంటే 11, 10, 21 minutes పడుతున్నాయి అన్నమాట. వాళ్ళు బెస్ట్ సినారియో ఏదని అడిగినారు కాబట్టి మనకు బెస్ట్ సినారియో వచ్చి 10 అన్నమాట. అంటే ఇది
ఏబిసి ఉంటారు. ఫస్ట్ సీన్ అలోన్ గా పెట్టి ఏబి బ్రిడ్జ్ క్రాస్ చేస్తారు. మళ్ళీ ఏ వచ్చి బ్యాక్ సీన్ తీసుకొని పోయి బి అలోన్ గా ఉంటారు. అప్పుడు ముగ్గురు కలిసి బ్రిడ్జ్ క్రాస్ అవుతారు. కాబట్టి బెస్ట్ సినారీ వచ్చి 10 అన్నమాట. ఇక్కడ నుంచి 2, ఇక్కడ నుంచి 1, ఇక్కడ నుంచి 7 అన్నమాట. టోటల్ 10 minutes. ఇది బెస్ట్ సినారియో అన్నమాట. ఇది 3 ఫ్రెండ్స్ ల్యాండ్ క్రాసింగ్ బ్రిడ్జ్ అన్నమాట. దీంట్లో మనం ఏం చేసామంటే ఫ్యూ సినారియోస్ ని మనం గెస్ చేసినాము. వాటిని బ్రిడ్జ్ క్రాస్ కావాలంటే ఎంత టైం పడుతుంది అనేది మనము కౌంట్ చేసినాం అన్నమాట. మనం ఇక్కడ సాల్వ్ చేయడానికి ప్రాబ్లము పాసిబుల్ కేసెస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని సినారియోస్ వస్తాయి అనేది మనము నోట్ డౌన్ చేసుకున్నాము. ఎన్ని మూవ్స్ అవసరం, ఎన్ని పాసిబుల్ సినారియోస్ అవసరం అనేది మనము లిస్ట్ రాసుకుంటే ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతుంది అన్నమాట. మనకు ఒకవేళ ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటే మనం ఇందాక 3 ఫ్రెండ్స్ బ్రిడ్జ్ క్రాస్ అవ్వడం చూసినాం కదా, ఇప్పుడు 4 ఫ్రెండ్స్ ఇచ్చినారు. 4 ఫ్రెండ్స్ బ్రిడ్జ్ క్రాస్ అయితే మనకు ఎంత టైం పడుతుంది అనేది కూడా మనము ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే సాల్వ్ చేసుకోవచ్చు. May not be possible to list down all possible scenarios on paper because there are too many. అప్పుడంటే 3 ఫ్రెండ్సే కాబట్టి మనం పాసిబిలిటీ కేసెస్ తక్కువ వచ్చినాయి. కానీ ఇప్పుడు 4 ఫ్రెండ్స్ కాబట్టి పాసిబిలిటీస్ సినారియోస్ ఎక్కువ వస్తాయన్నమాట. It is always better to take the fastest person along with slowest person. ఇక్కడ కొన్ని సజెషన్స్ ఏమి ఇస్తున్నారంటే ఫాస్టెస్ట్ పర్సన్ ని ఎప్పుడు స్లోయెస్ట్ పర్సన్ తో తీసుకొని పోతే అప్పుడు మనకు బెస్ట్ టైం అనేది వస్తుందని చెప్తున్నారు అన్నమాట. సపోజ్ ఒక ఫాస్ట్ పర్సన్ ఉన్నాడు, అతను స్లో పర్సన్ తో ఇద్దరిని కంపెనీ లాగా పంపిస్తే అప్పుడు ఇద్దరిలో ఎవరు ఫాస్టెస్ట్ టైం, సపోజ్ ఏ 1 minute కదా, సి వచ్చి 7 minutes. ఒక ఫాస్ట్ పర్సన్ ఏ వచ్చి స్లో పర్సన్ 1 minute, సి వచ్చి స్లో పర్సన్ 7 minutes, ఏ వచ్చి 1 minute లో క్రాస్ అవుతారనమాట. కాబట్టి ఏని సీన్ సపోజ్ పంపిస్తే మనకు ఏ తక్కువ టైం ఉందో అది కన్సిడర్ చేస్తామన్నమాట. అదే ఇద్దరు స్లో పీపుల్ ని పంపిస్తే మనకు 2 టైమ్స్ కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ ఇక్కడ మనకు ఒక 4 సినారియోస్ వస్తాయి. 4 ఫ్రెండ్స్ దాంట్లో ల్యాండ్ క్రాసింగ్ బ్రిడ్జ్ దాంట్లో సినారియో 1 వచ్చి ఏబి క్రాస్ కావడానికి 2 minutes పడుతుంది. ఏ వెనక్కి రావడానికి 1 minute, మళ్ళీ సీన్ తీసుకొని పోవడానికి 7 minutes. 7 minutes ఎందుకంటే సికి 7 minutes పడుతుంది కాబట్టి ఆ ఎక్కువ టైంని కన్సిడర్ చేస్తాం. సినారియో 2లో వచ్చేసి ఏబి క్రాస్ కావడానికి 2 minutes, ఏ వెనక్కి రావడానికి 1 minute, సపోజ్ సిడి క్రాస్ కావడానికి 10 minutes పడుతుంది అనమాట. సినారియో 3 చూసుకుంటే సిడి క్రాస్ కావడానికి 10 minutes, సి కమ్స్ బ్యాక్ అంటే సి వెనక్కి రావడానికి 7 minutes, మళ్ళీ ఏసి ఇద్దరు వెళ్ళడానికి 7 minutes పడుతుంది అనమాట. సినారియో 4 తీసుకుంటే ఏబి ఇద్దరు కలిసి వెళ్ళడానికి 2 minutes, ఏ కమ్ బ్యాక్ వెనక్కి రావడానికి 1 minute, సిడి ఇద్దరు వెళ్ళడానికి 10 minutes పడుతుంది, మళ్ళీ సి వెనక్కి రావడానికి 7 minutes పడుతుంది అనమాట. అంటే ఇది మొత్తం 4 ఫ్రెండ్స్ ల్యాండ్ క్రాసింగ్ బ్రిడ్జ్ అనేది ఏంటంటే మనం అన్ని పాసిబుల్ సినారియోస్ మనం నోట్ డౌన్ చేసుకొని ఏది వాటి మీద ఉండే నెంబర్స్ అంటే అది క్రాస్ కావడానికి ఎంత టైం పట్టిందో పైన నెంబర్స్ ఇస్తారు కదా, ఆ నెంబర్స్ ని బట్టి మనము ఆల్ పాసిబుల్ సినారియోస్ మనం లిస్ట్ డౌన్ చేసుకొని ఏది బెస్ట్ సినారియో అవుతుందో మనము చూసుకోవాలన్నమాట. అంతే సార్, అయిపోయింది సార్. సార్ రికార్డ్ ఆఫ్ చేశారా మేడం?
రికార్డ్ ఒక్క నిమిషం.